నామమునకు స్తుతి కలుగును గాక. దేవదేవుని మహాకృపను బట్టి ఈనాటి వరకు ఆయన కృపలో కాచి కాపాడబడ్డాం. మరొక ప్రభు దినాన ఈ రీతిగా ఆయన సన్నిధికి చేరి ఉన్నాం. గత 2 వారములుగా ఈ అంశాన్ని ధ్యానం చేస్తూ ముందుగా క్రిస్మస్ ద్వారా మనకు వచ్చిన గొప్ప మేళ్ళు ఆశీర్వాదాలు చూస్తున్నాం. మొట్టమొదటిగా భయపడవద్దు అనేది, రెండవదిగా మహా సంతోషకరం. ఈ రోజున మహా సంతోషకరమైన సువర్తమానము. సువర్తమానం అంటే ఏంటంటే మంచి వర్తమానం. ఈ రోజున ఈ మాట అందరూ వాడట్లేదు. చాలా బైబిల్లో కూడా గొప్ప గొప్ప సేవకులు కూడా సువార్త అనే మాట పక్కన పెట్టి ఏం మాట్లాడుతున్నాడు? శుభవార్త. ఏ వార్త? శుభవార్త. సువార్త వేరు, శుభవార్త వేరు. మర్చిపోవద్దు. సువార్త కేవలము క్రీస్తు ప్రభువుకు వచ్చిన వార్త. అది ప్రత్యేకమైన పదం. అది ఇంకెక్కడ వాడరు. అది శుభవార్త అంటే అందరికి సంబంధించింది. అది నీకు నాకు, ఎవరింట్లో కుమారుడు పుట్టాడు, బిడ్డ పుట్టాడు, శుభవార్త. అది స్వార్థ కాదు. ఈ రోజున నిజమైన స్వార్థ ఏంటో తెలుసుకుందాం. నిజమైన స్వార్థ, దూతలకు చెప్పబడ్డ స్వార్థ, గొల్లకు చెప్పబడ్డ స్వార్థ, ఆ తదుపరి స్వార్థ విస్తరణ. ఈ రోజున మనమేం చేయాలో కూడా ధ్యానం చేద్దాం. స్వార్థ పట్ల నీ ఉద్దేశం, నా ఉద్దేశం ఏంటి? ఆనాడు దూతలు వచ్చి గొల్లలకు స్వార్థ ప్రణబగా వారు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఈరోజు మన జీవితంలో ధ్యానం చేద్దాం. ప్రభు కృప చూపితే వచ్చే వారం అంటే 21వ తేదీన రక్షకుడు అనే మాట ఈ అంశంలోనే క్రిస్మస్ రోజున ఆయన క్రిస్తున్న మనుషులకు భూమి మీద సమాధానం. వరుసగా ధ్యానం చేద్దాం. ఈ అంశం మీదే 8వ వచనం అంశం మీదే వచ్చే వారం రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అంటే ఏంటి? ఎవరు రక్షిస్తాడు? ఎందుకు పుట్టాడు ఆయన? ఆయన ఏ విషయాలు రక్షిస్తాడు? ఇదొక మాట. క్రిస్మస్ రోజునైతే ఆయన క్రిస్టియన్ మనుషులకు భూమి మీద సమాధానం, ఆయనకు ఇష్టలైన వారు. దాన్ని చేద్దాం. ఈ రోజున స్వార్థ తీయడదైతే లూకా స్వార్థలో చూసినట్లయితే మనం చదివే వాక్య భాగము, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను ఖర్చుకొనుచుండగా. ఈ మాట కొంచెం లోతుగా ధ్యానం చేస్తే ప్రభువు ఎవరిని దర్శిస్తాడు అంటే వారికి అప్పగించబడిన పనిలో నమ్మకంగా ఉన్న వారికే ఆయన ఆడుకుంటాడు. తెలుసండి, బైబిల్ మొత్తం చూడండి. ఎవరికైనా ఒక వర్తమానం పంపితే సోమరులకో ఖాళీగా పొద్దుపుచ్చే వారితో ప్రభు మాట్లాడవు కదా. ఎవరితో మాట్లాడతాడు? ఎవరికి పని ఇస్తాడంటే వారికి ఇవ్వబడ్డ పనిలో నమ్మకంగా పనిచేస్తున్న వాళ్ళు. వీళ్ళు గొర్రెల కాపరులు. రాత్రి వేళ నిద్రపోతున్నారు రాయబడింది అక్కడ. తమ మందను కాచుకొనుచుండగా అంటే మేల్కొని బహు జాగ్రత్తగా వారి పని వాళ్ళు చేస్తున్నారు. శిష్యులు పిలిచాడు ప్రభువారు. వారు పిలిచినప్పుడు సోమరులుగా లేరు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ వలలు బాగు చేసుకొనుచున్నారు. ఖాళీగా ఉన్నారా? జానుల పని ఏంటి? వేటగా వెళ్ళి సముద్రం వరకు వెళ్ళి చేపల పడి తెచ్చుకుంటారు. ఇక అవి పడేసి వచ్చారు. ఖాళీ సమయంలో తమ వలలు బాగు చేసుకుంటారు. అలాంటి వాడిని పిలిచాడు ప్రభు. మత్తయి సింహం దగ్గర కూర్చొని పని చేస్తున్నాడు, పిలిచాడు ప్రభు. ఇలా ప్రభు ఎవరైనా పిలవాలి అంటే ఈ లోకములో మనకిచ్చిన బాధ్యత సక్రంగా నెరవేరుస్తుంటేనే వారిని వాడుకుంటాడు. మర్చిపోవద్దు. నేను ఆ పనే చేయాలి, ఈ పనే చేయాలి అనకుండా
ఎవరికి ఏ పని అప్ప చెప్తే ఆ పని నమ్మకంగా ఉంటే వారిని పిలిచి తన పనికి ప్రత్యేకించేవాడుగా దేవుడు ఉన్నాడు. గిద్యోను ఏం చేస్తాడో చెప్పండి. ఆ కొండ చాటున గోధుమలు తురుపార పట్టుకుంటున్నాడు. తన పని గమనించండి. పని చేసేవారే దేవునికి కావాలి. ఎవరు కావాలి దేవునికి? పని చేస్తే వారిని పిలుచుకుంటాడు. ఈ సువర్తమానం కూడా ఎవరికి చెప్పాడు అంటే, కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు దూత ప్రభువు చేత పంపబడిన దూత, ఒక వర్తమానము తీసుకువచ్చిన దూత. క్రీస్తు ప్రభువారి జన్మ విషయంలో దూతల పరిచర్య మనం బాగా చూస్తాం కదా. మొట్టమొదట ఎవరికి కనబడింది దూత చెప్పాలి. ఈ జన్మ వృత్తాంతంలో ప్రభువారి జన్మ వృత్తాంతం, ఈ మత్తయి సువార్త కానీ లోకాల్లో కానీ ఈ 2 సువార్తల్లో మొదటి 3-4 అధ్యాయాల్లో ఎవరెవరికి దూత కనిపించి చెప్పండి. మొట్టమొదటిగా జకర్యా. ఎక్కడ ఉంటే? ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడలేదు, దారిలో మాట్లాడలేదు, ఆలయంలో ధూపము వేస్తూ ఉండగా యాజకత్వం చేస్తుండగా దర్శించాడు, వాగ్దానం ఇచ్చాడు, యోహాను గారి విషయమై ప్రవచించాడు, చెప్పారు, సిద్ధపరిచాడు. తర్వాత మరియా, తల్లి అయిన మరియా. మూడవదిగా యోసేపు. తర్వాత జ్ఞానులు, ఈ గొర్రెల కాపర్లు. ఇలా దూత ప్రత్యక్షత దేవుని కార్యమును ప్రకటించుటలో, క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన విషయంలో అది ప్రకటించడానికి, సిద్ధం చేయడానికి దూతల పరిచర్య చూస్తున్నాం మనం ఇక్కడ. దేవదూతల పరిచర్య. ఈ గొర్రెల కాపర్ల దగ్గర పంపబడ్డాడు దూత, ప్రభు దూత వచ్చి నిలిచింది. ప్రభు దూత వచ్చి నిలిస్తే ఏం జరిగిందంటే, అక్కడ వారి చుట్టూ వెలుగు ప్రకాశించెను. దూత ఉంటేనే వెలుగుంటే, ప్రభు వస్తే కదా ఆయన ముఖ దర్శనం. ప్రభువు స్థలంలో ఉండే దేవదూత వచ్చినప్పుడే వారి చుట్టూ వెలుగు ప్రకాశించింది. చూడండి, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున మరి నీ చుట్టూ నా చుట్టూ ఏముంటుంది? మనం దూతల కన్నా గొప్పవాడమా కాదా? దేవ దూతలు కూడా పరిచర్య నీకు నాకు దేవుడు ఇచ్చాడు కదా. ఎవరు చేయని పరిచర్య? దూతలు చేయలేని పరిచర్య కూడా ఈ మంటి పాత్ర మనకు దేవుడు ఇచ్చాడు. ఎలాగా? తోటి వారికి స్వార్థ చెప్పాలి, తోటి వారిని ప్రేమించాలి, దేవునికి లోబడాలి. ఇవి దూతలు చేయలేరు. ఆయన పరిచయం నీకు నాకు ఇచ్చాడు. మరి మనం ఎలా ప్రకాశించాలి? ఒక దేవదూత వస్తేనే ఆయన మహిమ ప్రకాశించింది కదా. దాని అంటాడు చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశ మనంలోని జ్యోతుల వలె ప్రకాశించెదరు. లోకాన్ని వెలుగునేసిన కింద మనము ఆరిపోయిన వారిలో ఉండలేం, వెలిగింపబడి ప్రకాశించేవాళ్ళముగా ఉంటాము. అందుకే ఈ దూత రాగానే ఆయన మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. వారు మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ దూత భయపడకుడి. ఇది అంతకుముందు వారిని ధ్యానం చేశాం. మళ్ళీ ఏ భయాలు ఉంటాయో వాటిని ప్రభువే తీసివేస్తాడు. భయపడకుడి, ఇదిగో ప్రజలందరూ ఏ ఒక్కరికి కాదు ఇది. ఎందుకు ఇది సువార్త అయిందంటే, శుభవార్త కాకుండా సువార్త ఎందుకైందంటే, ఈ వార్త ఒక ఇంటికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక గ్రామానికి కాదు, ఒక పట్టణానికి కాదు, కుటుంబానికి కాదు, కానీ ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేసి. ఏంటా స్వార్థమానము? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏంటా స్వార్థ? మనం చెప్పాలి స్వార్థ తెలుస్తా ఈరోజు కూడాను. యేసు క్రీస్తు ప్రభువారు మీ కొరకు పుట్టాడు, మీ కొరకు వచ్చాడు. ఆయన మీకోసం సిలువ వేయబడ్డాడు, మీకోసం చనిపోయాడు, మీకోసం తిరిగి లేచాడు, మీకోసం తిరిగి రాబోతున్నాడు. మనందరి కోసం అని చెప్పటమే స్వార్థ. అదే
యేసు క్రీస్తు వరకు సువార్త. దోచి ప్రమాణ చూడండి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానమని నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. నేను జ్ఞాపం చేస్తున్నాను, ఈ సువార్తను అంగీకరించావా? ఈ సువార్త పట్ల మన వైఖరి ఏంటి? ఆనాడు ఆ దూతలు ఆ సువార్త వినగానే ఏం చేస్తారు? వెంటనే రాయబడే మాట 15వ వచనము, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు కనుక మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతమరండని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా కొన్ని మాటలు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వాడాడు. ఏంటో చూడండి. మొట్టమొదటగా ఆ దూతలు అనగా ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత ఆ గొర్రెల కాపరులు ఎక్కడ వెళ్ళారు? ఈ దూతలు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఆడే ఉంది, పరలోకానికి వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుంచి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును, జాగ్రత్త చూడండి, జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకి, నీకేం తెలుసు ఏ కార్యం జరిగిందో? నువ్వేం తెలుసుకున్నావు ఈ క్రిస్మస్ దినాన? నువ్వేం తెలుసుకున్నావు సువార్త గురించి? ఇన్నేళ్ల నీ విశ్వాస జీవితం అని భక్తి జీవితం ఏం తెలుసుకున్నావు? నువ్వు ఆలోచించుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ సువార్త పట్ల నువ్వేం చేస్తావు? నీ చర్య ఏంటి? నీ ప్రతిచర్య ఏంటి? విన్న తర్వాత విని వదిలేసావా? విని ఇది నాకు కాదు అనుకున్నావా? విని ఈ సంగతి నాకు సంబంధించింది కాదు, ఇది వేరే వాళ్ళ కోసం అనుకుంటున్నావా? అందుకే దేవతలతో చెప్పిన మాట ఏంటంటే, ప్రజలందరికీ అందులో నువ్వు నేను కూడా ఉన్నాం, మన కోసమే ఈ వర్తమానం ఇవ్వబడింది. వారు ఏం చేశారో తెలుసా? ప్రభు ఈ కార్యాన్ని ప్రభు మనకు తెలియజేయించడానికి చెప్పుకొని మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతమని ఒకరితో ఒకడు చెప్పుకునేది. చెప్పుకున్న తర్వాత అలాగే ఉన్నారా? నిర్ణయం చేసుకున్నారు. చాలామంది ఇక్కడ ఆగిపోతాం, వెళ్ళాలి, ఆరాధనకి వెళ్ళాలి, సన్నిధికి వెళ్ళాలి, రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, మరో మనసు పొందాలి, ప్రభు కోసం బ్రతకాలి చెప్పుకుంటాం. అంతలో ఆగిపోద్ది. కానీ వీళ్ళు అలా కాదు, చెప్పుకున్నారు. త్వరగా వెళ్ళి కొన్ని విషయాలు ఆలస్యం చేయడం ఉన్నాయి బైబిల్లో, తెలుసా? ఆలస్యము చేయకూడని విషయాలు, వాటిలో రక్షణ ఒకటి. రక్షణ విషయంలో కూడా ఇప్పుడు ఆలస్యం చేయకూడదు. ప్రభు సంధిస్తే, మాట్లాడితే వెంటనే రక్షణ పొంది, ఎందుకంటే రేపు మనది కానీ కాదు. బైబిల్లో చూస్తే వెంటనే బాసువులు ఎంతమంది ఉన్నారు? లెక్కలేనంతమంది. ఉదాహరణ, శాస్త్రాధికారి కుటుంబం, ఫిలిప్పు ద్వారా స్వార్థ విన్న నపుంసకుడు, ఆనాడు సంఘంలో చేర్చబడ్డ ఆ 3000 మంది, 5000 మంది కదా. తర్వాత కొర్నేలి కుటుంబము. ఇలా స్వార్థ వినగానే వారు ఆలోచించలేదు, అంగీకరించి వెంటనే కార్యం జరిగింది. వీళ్ళు కూడా అంతే, స్వార్థ విన్నారు. వారు వెంటనే త్వరగా వెళ్ళి మరియను యేసును తొట్టులో పడుకున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేశారు. చూస్తే సరిపోదు, ఆ తర్వాత ఆయన గురించి మాట్లాడాలి. ఎవరి గురించి? ప్రభు గురించి. ఇదంతా మన విశ్వాస జీవితాన్ని ఒక పోలిగా పోల్చుకుంటే, స్వార్థ విన్న తరువాత నీ ప్రతిస్పందన అంగీకరించాలి, తీర్మానం చేసుకోవాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన చూడాలి, అంగీకరించాలి, సంతోషించాలి, ఆ తర్వాత ఆయన గురించి ప్రకటించాలి. ఇదంతా మనకు మాదిరి. ఒకరికి వద్దాం, స్వార్థ అంటే ఏంటి? స్వార్థ, మనకు స్వార్థ 1వ అధ్యాయము 1వ వచనం చదువుదాం దయతో. మనకు స్వార్థ
మొదటి అధ్యాయము మొదటి వచనంలో చక్కగా దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము. ఏ ప్రారంభం అంట? సువార్త. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. ఏంటివి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను. వీటికి సువార్త అని పేరు ఎందుకు పెట్టబడింది? ఇవి కేవలము యేసు క్రీస్తు ప్రభువు గురించి వ్రాయబడ్డాయి కాబట్టే కదా. సువార్తల్లో ఎవరి జీవితం కనిపిస్తుంది చెప్పండి? ఎవరి జీవితం? ప్రభువారి జీవితం. యేసయ్యను తెలుసుకోవాలంటే, యేసయ్య నీకు అర్థం కావాలి అంటే ఈ 4 సువార్తల్లో తేటగా అర్థమవుతుంది. ఆయన ఎవరు, ఆయన ఏం చేస్తాడు, ఆయన జీవితం ఏంటి, ఆయన ఏం చేశాడు, ఎలా బ్రతికాడు, ఇంకెక్కడ దొరకదు. వివరంగా 4 స్వార్థికుల ద్వారా ప్రభువారు రాయించి పెట్టారు. 4 ఎందుకు? ఒకటి సరిపోదా? 4 ఎందుకు? 4 4 కోణాల్లో ప్రభువును రాస్తారు. కొంతమందిగా ప్రభు అర్థమవుతాడు. ఎప్పుడు బైబిల్ రాస్తే ఒక మాట చెప్తాం. ఎందుకైనా సువార్తలు అంటే తల్లి, తండ్రి, కుమారుడు, కూతురు ఒక రోడ్డు పక్కన నిలబడి ఉన్నారంట బస్సు కోసం చూస్తూ. అంతలోకి ఒక కారు వేగంగా వచ్చి యాక్సిడెంట్ వాళ్ళ కళ్ళ ముందు. వీళ్ళేమో ఒక చెట్టుగా నిలబడి బస్సు కోసం ఉన్న బస్ స్టాండ్లో. ఒక కారు వేగంగా వచ్చి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఈ 4 అడిగితే 4 రకాలు చెప్తారు. తండ్రిని అడిగామనుకోండి, తండ్రిని, అయ్యా ఎలా జరిగింది ప్రమాదం అంటే, వైట్ కార్ అయ్యా, బాగా స్పీడ్గా వచ్చాడు, కంట్రోల్ కాలేదు, వచ్చి గుద్దాడు అని తండ్రి చెప్తాడు. పిల్లలు అడిగామనుకోండి, పిల్లలు చెప్తారు వాళ్ళ తగ్గట్టుగా. అందులో ఒక బొమ్మ ఉంది, వాళ్ళు అవన్నీ చూడరు, వాళ్ళకి ఏది ఇష్టం అదే చూస్తారు. అలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కో రీతిగా ఈ 4 స్వార్థికులు 4 పద్ధతుల్లో యేసు ప్రభువు రాజుగాను, దేవుని సేవకునిగాను, మనుష్య కుమారునిగాను, దేవుని కుమారుడుగా 4 ఆయన ప్రత్యక్షం చేశారు, ఆయన వెల్లడి చేశారు. ఈ 4 కోణాలు తెలుసుకోకపోతే క్రీస్తు ప్రభువు మనకు అర్థం కారు. సువార్త, ఇది సువార్త అనగానే యేసు క్రీస్తు ప్రభు గురించిన వార్త. ఇది ఇంకా వేరే వాళ్ళకి చెందదు. శుభవార్త అనే మాట వాడొద్దు మనం. అది శుభవార్త కాదు, స్వార్థ. ఏంటి స్వార్థ అంటే, క్రీస్తు ప్రభు మన కోసం వచ్చాడు. ఈ స్వార్థ ప్రారంభాన్ని గురించి చెప్పుకుంటూ మార్గాలు రాసుకుంటూ వచ్చారు. యేసు ప్రభు వారి జీవితం అంతా స్వార్థే. ఆయన పుట్టుక, ఆయన జీవితము, ఆయన యొక్క పరిచర్య, ఆయన అద్భుతాలు, ఆయన బోధనలు, ఆయన మరణము, శ్రమలు, మరణము, శిలువ, సమాధి, పునరుద్ధానము, ఆరోహణము, ఇదంతా కూడా స్వార్థ. స్వార్థ అనగా కేవలము యేసు క్రీస్తు ప్రభువు గురించిన స్వార్థే. ఒకసారి రోమపత్రిక వెళితే 3వ అధ్యాయంలోనే పౌలు గారు రాస్తారు. రోమపత్రిక 3వ అధ్యాయం చూద్దాం. దయతో 1వ వచనమే, యేసు క్రీస్తు దాసుడును అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడును. దేని స్వార్థ అంట? ఈ స్వార్థ ఎవరిది? దేవుని స్వార్థ. దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైనా పౌలను రోమాలో ఉన్న ప్రియులకు చాలు. స్వార్థ. ఏ స్వార్థ ఇది? దేవుని స్వార్థ. యేసు క్రీస్తు దేవుడు కాదు అనే వాళ్ళకు ఒక సమాధానం ఇది. స్వార్థ అంటే క్రీస్తుని గురించిన వార్త, ఇది దేవుని గురించిన వార్త. క్రీస్తు దేవుడై ఉన్నాడు, యేసు ప్రభు దేవుడై ఉన్నాడు. అందుకే పౌలు గారు అంటారు, ఇది దేవుని గురించిన స్వార్థ. ఈ దేవుని గురించిన స్వార్థ మొట్టమొదట ఇదిగో క్రీస్తులో పుట్టాడని గొర్రెల కాపర్లకు ప్రకటింపబడింది. వారు విన్నారు, విశ్వసించారు, నమ్మారు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ధైర్యంగా
ప్రకటించి బోధించారు. అయితే ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రభువుని గురించిన స్వార్థ ఎలా ఉంటుందంటే, యెషయా గ్రంథానికి వెళ్ళడంతో యెషయా గ్రంథములో ఎందుకు ఇది స్వార్థ అయింది, ఎందుకు ఇది శుభవార్త అయింది, క్రీస్తు గురించి ఆయన పుట్టుక ఎందుకు ఇంత సంతోషము, ఎందుకు ప్రజలందరికీ ఇంత ఆనందము, క్రీస్తు వారు పుట్టడం వలన ఏంటి మనకు మేలు అని చూస్తే యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి చూద్దాం. ఇదంతా కూడా ప్రభువారి ప్రవచనమే. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు స్వర్తమానము ప్రకటించుటకును, ప్రభువు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, శివంలో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎందుకు వచ్చాడు ఆయన? ఇది క్రీస్తు ప్రభు వారి పరిచర్య. యెషయా ప్రవక్త ద్వారా దేవుడిచ్చిన ప్రవచనం ఇది. ఎందుకు ప్రభు వచ్చాడు అంటే దీనులకు స్వార్థ ప్రకటించడానికి. క్రీస్తు ప్రభు స్వార్థ ఏంటి? వెంబడించండి, నేనే మార్గము సత్యము నా ద్వారా తప్ప ఎవడు తన దగ్గరికి రాడు. ఇది ఎవరికి అంగీకరించిన వారి దీనులకే కదా. ఆయన గొప్పవారిలో పుట్టలేదు. దేవదేవుడు ఈ లోకములో జన్మించే విషయంలో ఎక్కడ పుట్టాడు ఆయన? ఒక పేద వడ్రంగి కుటుంబంలో పుట్టాడు ఆయన. జన్మించిన స్థలం ఎక్కడ? బెత్లెహేములో ఒక పశువుల పాక కదా. ఎవరైనా తల్లిలో ఉన్నాం కదా మనం, అలాంటి చోట మన బిడ్డలు పుట్టాలని ఇష్టపడతాం మనం? లేదు కదా. ముందుగా ప్రణాళికలు వేస్తాం, ఏ హాస్పిటల్, ఏ డాక్టరు. కానీ ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడంటే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇదే స్వార్థ. మహిమగల దేవుడు మనల్ని ప్రేమించి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రేమను వెల్లడి చేయటానికి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎంత రిక్తునిగా అంటే మహాధనవంతుడైన దేవుడు దరిద్రుడయ్యాడు. ఎందుకు తెలుసా? నీకు నాకు స్వార్థ ప్రకటించటానికి, నలిగిన హృదయాన్ని దృఢపరచడానికి, చెరలో ఉన్న వారికి ఏం ఇచ్చారు? అది సాతాను ఇచ్చారు, అపవాది ఇచ్చారు. ఏదైనా వనములో అపవాది చేతికి వెళ్ళిపోయారు. దేవుడి చేతిలో నుంచి అపవాది చేతికి అప్పగించారు. వారు తమ సొంత చిత్తాన్ని జరిగించి అపవాది మాటకు లోబడి, అందుకే ఆ చెరలో ఉన్న వారికి విముక్తి విడుదలను, బంధింపబడిన వారు అపవాది బంధకముల చేత బంధిపడే వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రము మన దేవుని ప్రతిదండన దినము కూడాను ప్రభు బోధించాడు కదా. తిరిగి రాబోతున్నాడు ఆయన తీర్పు దినము, ప్రతిదండన దినమది ప్రకటించడానికి, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి, ఉల్లాస వస్త్రము ధరింపజేయడానికి, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖానికి ప్రతిగా ఆనందం. ఇది ప్రభువారి పరిచర్య. క్రీస్తు ప్రభువారికి దగ్గరకు వస్తే, సువార్త అంగీకరించి, క్రీస్తు ప్రభుని అంగీకరించి ఆయన చెంతకు చేరితే వచ్చే ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవి. ఇందుకు వచ్చాడు ప్రభువారు. నువ్వు జ్ఞాపకం చేస్తున్నాను. చాలా తిరుగుతారు, ఎందుకు రావాలి సేకాడికి? ఏంటి మీ దేవుని గొప్పతనం ఏంటి? ఏం చేస్తాడు ఆయన? లోకంలో ఎవరు ఇవ్వలేని ఈ ఆదరణ, ఈ నెమ్మది,
ఈ సంతోషము, ఈ ఉల్లాస వస్త్రము, ఈ రక్షణ వస్త్రము, ఈ నిత్య జీవము ఈ ఆయన కృప చేతనే ఆయన దగ్గర వచ్చిన వారికే, ఆయన అంగీకరించిన వారికే, ఈ స్వార్థను నమ్మిన వారికే. జ్ఞాపకం చేస్తున్నాను, ఎన్నో ఏళ్ళుగా క్రిస్మస్ చేసుకుంటూ ఉన్నాం. ఎన్నో ఏళ్ళుగా నీ బాల్యం నుంచే, నీ బాల్యదమ్ముల నుంచే క్రిస్మస్ అంటే ఎంతో సంతోషం మనకి. ఎన్నెన్నో కార్యక్రమాలు ముందుగా సిద్ధపడిపోతాం. మంచిదే, తప్పు కాదు అనేది కూడా, ఎందుకంటే ఇది సంతోషకరమైన దినం, ఇది తప్పు కాదు అది. కానీ వాటితో పాటుగా ప్రభు ఇచ్చే ఈ శ్రేష్టమైన దీవెన, ఈ ఆశీర్వాదము, ఈ గొప్ప దేవుని సంకల్పం మన జీవితం నెరవేరకపోతే ప్రయోజనం లేదు. దుఃఖాన్ని తీసివేస్తాడు, ఆదరిస్తాడు. ప్రేమించిన దేవుడు ఆయన. బంధకాల నుంచి విడుదల, అంతేకాదు చీకటిలోనూ మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు. ఇవన్నీ కేవలము ప్రభువు ద్వారా, యేసు క్రీస్తు జన్మము ద్వారా జరిగిన సంఘటనలు. ఇవన్నీ కూడా ఆయన ద్వారా మాత్రమే. ఈ క్రిస్మస్ దినాన, ఈ దినాల్లో ఇవన్నీ ఆలోచించుకోవాలి. ప్రభువు తెచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని, మన కోసం సిద్ధం చేసి తీసుకొచ్చిన ఈ బహుమానాలన్నీ కూడా తలంచుకొని దేవుని స్తుతిస్తేనే నిజమైన ఆరాధన, అంగీకరిస్తేనే అది దేవునికి ఇష్టమైన జీవితము. అందుకే ఈ స్వార్థ గురించి పౌలు గారు అంటారు, ఇది దేవుని స్వార్థ అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది దేవుని స్వార్థ. ఒకసారి యోహాను స్వార్థకి వెళ్ళండి, 3వ అధ్యాయము. యోహాను స్వార్థ 1వ అధ్యాయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. తర్వాత ఆ వాక్యము శరీరధారి అయి ఉండవచ్చు. ఆ వాక్యము శరీరధారి అనగా యేసు క్రీస్తు ప్రభువుగా, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఎక్కడికి వచ్చింది ఆ వర్తమానం, ఆ వార్త చెప్పండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. స్వార్థలో అనేక రకాలు తెలిసిండేది. దేవుని స్వార్థ, కృపా స్వార్థ, సమాధానకరమైన స్వార్థ, రక్షణ స్వార్థ, నీతి స్వార్థ, మహిమగల స్వార్థ, రాజ్య స్వార్థ, నిత్య స్వార్థ, చివరిగా భిన్నమైన, అంటే వీటికి వేరుగా ప్రకటించేది. ఇవన్నీ ప్రభువు ఉన్నాయి. ఇంకొకటి ఉంది ఆఖరణ, అపవాది కూడా ఒకటి చేర్చాలి ఆ ప్రక్కన. తీయండి, గలితే పత్రిక తీయండి, 3వ అధ్యాయం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేవుని సువార్త, కృపా సువార్త, సమాధాన సువార్త, క్రీస్తు సువార్త, రక్షణ సువార్త, నీతి సువార్త, సమాధాన సువార్త, మహిమల సువార్త, రాజ్య సువార్త, నిత్య సువార్త, ఇవన్నీ ఒకటి అయితే గలితే 1:6 చూద్దాం. ఎవరు చూడక్కడ, క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలచిన వానిని విడచి భిన్నమైన స్వార్థ తట్టు వినంత త్వరగా తిరిగి పడుతున్న నాకు ఆశ్చర్యం కలుగుతున్న. చూస్తారా ఏ స్వార్థ అది? భిన్నమైన అంటే బైబిల్లో లేని స్వార్థ. ఎక్కడైనా స్వార్థ అది బైబిల్లో ప్రభువు చెప్పనిది. ఈరోజు స్వార్థ చెప్పేవాళ్ళు లేరు. ఈ భిన్న స్వార్థలే. వాక్యం తప్ప, క్రీస్తు ప్రభువు తప్ప మరేది నీకు నాకు రక్షణ ఇవ్వలేదు, నెమ్మది ఇవ్వలేదు. అయితే వాక్యాన్ని ప్రక్కన పెట్టి భిన్నమైన స్వార్థ. పౌలు గారు అంటారు గలతీ పత్రికలో, ఏంట భిన్నమైన స్వార్థ అంట, ఎందుకు తిరిగిపోయారు ఇంత త్వరగా? చూడండి గలతీ పత్రికలో, అది మరి యొక్క స్వార్థ కాదు కానీ
క్రీస్తు స్వార్థను చెరపగోరి మిమ్మును కలవరపరుచువారు. వీళ్ళెవరు? వీళ్ళంతా కూడాను వీరు దేవుని సంబంధులు కాదు. కలవరపరిచే స్వార్థది, భిన్న స్వార్థ. అందుకే నీకు ప్రారంభపడే వాక్యమో అది వాక్యానుసారమా కాదా అని పరీక్షించి నీలోనికి తీసుకోవాలి. ఓ మాట చెప్పమంటారా? ఎవరైనా ఒకటి తెచ్చిచ్చారు తినటానికి, కళ్ళు మూసుకొని ఒకటి వేసుకుంటావా? చూస్తావు, ఇదేంటి, ఇలా పడిద్దా పడదా, పాడైందా మంచిగా ఉందా అని తింటావా? చెప్పండి, చూడకుండా పరీక్షించకుండా. మరి ఒక పూటలో జనమైపోయే ఆహారం చాలా శ్రద్ధ కదా నీకు. నిత్య జీవాన్నిచ్చే స్వార్థ. తీసుకునే విషయం ఎలా ఉండాలి? ప్రభువే హెచ్చరించిన వాక్యంలో భిన్న స్వార్థం జాగ్రత్త, ఇది కాని వేరొక స్వార్థ, మీరు చెరపకోరే వారిచ్చే స్వార్థ, మీరు దూరమైపోతారు జాగ్రత్త. స్వార్థ వలే ఉంటుంది, కల్తీ స్వార్థ అది. ఇప్పుడు అసలు కల్తీకి తేడా తెలియదు, ఒకే ప్యాకింగ్, ఒక్క అక్షరం మార్పు ఉండదు అంతే. షాంప్ ప్యాకెట్లో ఉంటాయి, రూపాయి ప్లస్ ఉంటాయి, ఒక్క అక్షరం మారిద్ది అంతే. సేమ్ అదే ప్యాకింగ్, అదే కలరు, అదే సైజులో ఉంటాయి. మనం అనుకుంటాం ఇదే కదా అనుకుంటాం. స్వార్థ కూడా, దేవుని వాక్యాన్ని కూడా అంచె దినాల్లో అపవాది వాక్యం ద్వారానే మన దేవుని దూరం చేయడానికి కొంచెం మార్చి భిన్నమైన స్వార్థ విస్తారంగా బోధింపబడుతుంది. ఎస్ఐ అక్కర్లేదు, ధర్మశాస్త్రం చాలు. రక్షణ పొందాలంటే కృప అక్కర్లేదు, నీ నీతి కార్యాలు కూడా కావాలి. ఇవన్నీ భిన్న స్వార్థలే. క్రీస్తుని అంగీకరించి రక్షణ పొందిన తర్వాత మనం చేసే నీతి కార్యాలు అవి అంగీకరించబడతాయి, కానీ ఒట్టి నీతి కార్యాల ద్వారా దేవుడి దగ్గరికి పోలేము. వాక్యం ఉంటుంది, మీ నీతి కార్యములు నా ఎదుట మురిగుడ్డల వలె ఉన్నాయి అని ప్రభు అంటే. వీళ్ళంటారు ఏం పర్లేదు, దేవుని కడగ పోవాలా, ఏసై లేదు, దేవుడు లేదు, నలుగురికి అన్నం పెట్టిపో. ఎంతమంది కంట? నలుగురికి అన్నం పెడితే నువ్వు పర్లోక రాజ్యం పోయి పడితే ఎంతమంది పోతారు? ద్రవంతో అన్నం పెట్టకనా? ద్రవంతులు అయితే అందరూ పర్లోకంలో ఉంటారు. ఈ సంగతి తెలిస్తే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు, ఇవేవి నిత్యతను తీసుకుపోలేవు. స్వార్థ ఒక్కటే ప్రభుని అంగీకరిస్తేనే, క్రీస్తుని అంగీకరించి హృదయంలో చేర్చుకుంటేనే, ఆయనకు లోబడితేనే, ఆయన స్వరం వింటే, ఆయన మాట వింటే, ఆయన ప్రేమిస్తే, ఆయన కోసం ఎదురు చూస్తే, ఆయన కోసం కనిపెడితే, సిద్ధపడి ఉంటే, మన రక్షణ పొందా, మన మనసు పొందా, బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తుంది కాదు కావాల్సింది. ఆయన వచ్చేసరికి అందుకే 10 మంది కనికల సంగతి ప్రభు చెప్పాడు. ఏం జరిగింది అక్కడ? 10 మంది సిద్ధపడ్డారమ్మా, 10 మంది ఎన్నిక చేయబడ్డారు, 10 మంది అదే పని మీద ఉన్నారు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. మీకు సంగతి తెలుసా? 10 మంది నిద్రపోయారు, 5 కాదు. నిద్రపోయి ఎంతమంది? తీయండి, 10 మంది అండి. మత్తయి సువార్త 20 ఎవరైపడదు, 10 మంది నిద్రపోయారమ్మా. మనం కొంటామో వీళ్ళంతా ఎదుగురు మెలుకొని ఉన్నారు, అది వెళ్ళారు పరలోకం, కానే కాదు. తీయండి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కనికల పోలి ఉన్న ఆ కాలంలో, యోధా కాలంలో ప్రవర్చన రూపాన్ని యోధ ఆచారాలవని కూడాను పెళ్లి కుమారుడు వస్తూ ఉంటే పెళ్లి కుమార్తె స్నేహితులు 10 మంది డ్యూటీలు పట్టుకొని రాత్రిపూట అయితే పెళ్లి కుమారుడు ఎదుర్కొని ఇంటికి తీసుకురావాలి. ఇలాగా 10 మంది సిద్ధం చేయబడ్డారు. సిద్ధపడి వారి డ్యూటీలు పట్టుకొని బయలుదేరారు. ఇంట్లో ఏమి ఉండలే, వీళ్ళు బయలుదేరారు, ఊరి బయటకు వెళ్ళారు. వెళితే వీరిలో 5 బుద్ధి లేని వారు. ఈ సంగతి ఎడ తెలిసింది వీళ్ళకి? బుద్ధి లేని వారని ముందు తెలియదు, ఆ తర్వాత తెలుస్తుంది. ఎలాగా? తర్వాత కంటిన్యూ చేయమ్మా. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని
తమతో కూడా నూనెను దీని సిద్ధపడ్డారు. ఒకవేళ ఆలస్యమైతే, పెళ్లి కుమారుడు ఆలస్యమైతే ఈ దివిటీలు ఆరిపోతే మా పరిస్థితి ఏందని ముందుగా ఆలోచించుకొని కదా. ఇప్పుడు ప్రయాణం చేస్తావు ట్రైన్లో, ఫుల్ టిఫిన్ తింటావు. ఏంటంటావు? టిఫిన్. బండి లేట్ అయితే, ఆలస్యం అయితే ఎట్లా అని చెప్పి 4 అట్టిపళ్ళు బ్యాగులో ఉంటాయి. ఇదే సిద్ధపాటు. వచ్చిన బాక్సు, వాటర్ బాటిల్ బ్యాగ్లో పెడతావు. దీన్ని ఏమంటారు? సిద్ధపాటు. ఇదేనో ఏం చేస్తారు? మనసారి చూస్తూ కూర్చుంటారు తింటుంటే, అంతే కదా. లేదా పక్కన అడగాలి, నీళ్ళు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. సిద్ధపడేవాడు ధైర్యంగా కూర్చోండి. ఇది జరిగింది ఇక్కడే. పెళ్లికుమారుడు కోసం బయలుదేరారు. ఒకవేళ ఆలస్యమైతే, దివిటీలు ఆరిపోతే క్రమం కాదు, అది మహిమ కాదని ఈ 5 ఏం చేశారంటే వాళ్ళ బుద్ధి ఇక్కడే తెలిసిందన్నమాట. ముందుగా సిద్ధపడ్డారు. గుర్తుపెట్టుకోండి, సిద్ధపడిన వారే నిత్యత్వముల ప్రభువుతో పాటు ఉంటారు. మిగతా 5 ఏముంది? ఆపు అని అప్పుడు చూసుకోవచ్చు, వస్తాడులే తొందరగా అని నిర్లక్ష్యము, సిద్ధపడకపోయారు. 10 మంది వెళ్ళారు. తర్వాత చక్కని మాట చూడడంతో, పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ ఆ 10 మంది కునికి ఎంతమంది నిద్రపోయారమ్మా? 5 10 మందా? 5 10 మందా? అయితే అర్ధరాత్రి వేళ ఊహించిన సమయాన ఇదిగో పెళ్లి కుమారుని కేక వినబడగానే లేచి డ్యూటీ సరి చేసుకున్నారు. లేచి చక్కపరిచిరి. కానీ ఆ బుద్ధి లేని ఆ కన్యకల డ్యూటీలు ఆరిపోతున్నాయి. ఎందుకు? వృధాగా ఆలస్యమైపోయింది కదా. డ్యూటీలు నూనె అయిపోయింది, పోయటానికి లేదు, సిద్ధపాటు లేదు. అప్పుడు ఎక్కడ దొరికింది? మధ్యరాత్రి. ఏ సమయం అది? మధ్యరాత్రి. 10 దాటితేనే షాపులు దొరకవు మన ఊళ్ళో, 9 దాటితేనే. ఇక మధ్యరాత్రి కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళు అడుగుతున్నారు, అమ్మా మీ నూనెలో కొంచెం మాకు ఇస్తారా? ఏం కావాలంటే అండి, మీ నూనెలో మాకు కొంచెం ఇస్తారా? కుదరదు. కొన్ని ఇవ్వడానికి కుదరదు. అది ఎవరి వారికి సిద్ధం చేసుకోవాల్సిందే. తండ్రి అయినా, తల్లి అయినా, భార్య అయినా, భర్త అయినా, బిడలైనా, ఎంత సొంత వారైనా సరే, ఎంత భక్తులైనా సరే, వారి సిద్ధపాటులో మరొకటి ఇవ్వడానికి లేదు. సరిపో వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు ఎవరు ఇవ్వడానికి కుదరదు. అవి చల్లవది. నువ్వు సిద్ధపడాలి, నువ్వు సంపాదించుకోవాలి. ఈ రక్షణ నీ సిద్ధపాటు నీది. నా తల్లి నా కోసం ప్రార్థన చేస్తుంది, నా తండ్రి ప్రార్థన చేస్తున్నాడు, నా భార్య ప్రార్థన చేస్తుంది, నా భర్త ప్రార్థన చేస్తుంది. ఇవన్నీ రావక్కడ, ఇవన్నీ రావక్కడ. ఎవరి రక్షణ, ఎవరి సిద్ధపాటు వారిదే. డ్యూటీలు ఆరిపోతున్నాయి. పెళ్లికి మన ఆలస్యం చేశాడు. గమ్ము లేచారు 10 మంది. ఆ స్వరం వినగానే డ్యూటీలు చక్కబెట్టుకుంటే 5 డ్యూటీలు మినికి ఉంటున్నాయి, గుప్పు ఉంటాయి. ఆరిపోయి ఎలా ఉంటుంది తెలుస్తుంది? అలా ఉండేసరికి భయం వేసింది. అరే అలాగని ప్రక్క వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమన్నారు? చూడదేతో మీకు మాకు చాలా బుద్ధిగల కన్యకలు, మాకును మీకు ఇది చాలదేమో, మీరు వెళ్ళి అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోడని చెప్పాను. ఇది ఎప్పుడు కొనాల్సింది? ముందుగానే కొనాల్సింది, అప్పుడు పనికిరావు. వారు వెళ్ళి కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. తర్వాత సిద్ధపడి, ఎవరు వీళ్ళు? బుద్ధిగల వాళ్ళు అంటే ఎవరు? సిద్ధపడి ఉన్నవారు పెళ్లి విందులోనికి వెళ్ళారు. తలుపులు ఒక్కసారి తలుపు వేయబడితే మీరెవరో నాకు తెలియదు. మనం ఎంత ఆలస్యంగా వస్తాం తెలుసా ఆరాధనకి? కొన్ని సంఘాల క్రమం ఉంది తెలుసమ్మా, గేట్ వేసేస్తారు. 10కి ప్రార్థన అనుకోండి, 10 బాబుదానికి వస్తారు పాస్టర్ గారు, గేట్లు ఏంట్రా అంటాడు. చేద్దాం అట్లా. ఇక బయట టెంట్ వేయాలి నేను, ఇక రోడ్డు మీద క్రిస్మస్ చేసుకుంటామే అటు శ్యామని రోడ్డు మీద వేయాలి. ఎందుకు? బుద్ధి అని వాళ్ళ కోసం. ఏ లేని వాళ్ళు న్యాయం కాదు కదా. ఏ రోజైనా పెళ్ళికి పోయావా?
ఏ రోజైనా ఉద్యోగానికి ఎట్లా పోయావా? ఏ రోజైనా పనికి ఎట్లా పోయావా? ఎట్లా? 9కి ఆడదైతే 11:30కి. ఏ రోజైనా పనిలోకి వచ్చి నిద్రపోయావా? కోటయ్య పని చేస్తా కళ్ళు నువ్వుకుంటున్నావు పాపం. ముందు జరుగు అనుకోదు కూడా కలవదు, ముందు జరగదు. ఏ రోజైనా పనిలో నిద్రపో తోడుకుంటారా? పని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నిద్రపోతే ఇంటికి పోయి పండుకయ్యా అంటారు, అంతేగా. ఎందుకంత ఎంత బాధ, నెమ్మదిగా పండుకోపు అంటే ఏం జరిగింది? నవ్వుకోవడానికి బాగుంది, కానీ రేపు మన పరిస్థితి, రేపు చాలామంది పరిస్థితి స్వార్థ విని నమ్మి విశ్వసించి రక్షణ పొంది సిద్ధపడకపోతే తలుపులు వేయబడతాయి. సత్య స్వార్థ వదిలిపెట్టి భిన్నమైన స్వార్థపు పరిగెత్తావంటే ఇదిగో ఇది బాగుంది, ఈ అంచిదిన వాళ్ళనంట విశ్వాసం అంతా దురద చెవులు గల వాళ్ళంట. దురద చెవులు అంటే దురద పుడితే ఏం చేస్తారు? ఇట్లా అంటా ఉంటే ఎట్లా ఉంటే చెప్పండి, ప్రాణం లేచిపోద్ది. అట్లా సేవకులు ఆశీర్వాదం అమ్మ ఏం పర్లేదు దీవించబడతావు అలా గిడతా ఉంటే నెమ్మది కూర్చొని నిద్రపోతావు. తీర్పు, రక్షణ, మరో మనసు పొందాలి, పాపము వద్దు, నరకానికి పోతావుంటే నచ్చదు ఎవడికి, అంతే కదా. పౌలు గారు దురద చెవులు గలవారై, అబద్ధ బోధ అదంతా కూడా భిన్నమైన బోధ. ఈరోజు మనం వినే బోధ కూడా జాగ్రత్త. వాక్యాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. అవసర కార్యములలో ఒక సంఘం ఉంది, ఆ సంఘం పేరు బెరియన్. ఆ సంఘస్థులు ఏం చేస్తారంటే పౌలు గారు బోధించినా కూడా ఇది వాక్యానుసారమా కాదు లేఖనాలు చూసేవాళ్ళు. పౌలు గారు చెప్పినా కూడా నమ్మేవాళ్ళు కాదు. ఇంకో మాట చెప్పమంటారా? ఇంకొక గొప్ప దుర్గుడు మన సంఘాల్లో పౌలు గారు రాస్తారు. ముందుగా ఈ గలతీ పత్రిక వెళ్ళండి, 1వ అధ్యాయం 6వ వచనము. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడచి, ఎవరిని విడిచిపెట్టారంట? ఈ భిన్నమైన స్వార్థకు వెళ్ళేవాళ్ళు ఎవరు వదిలిపెట్టారు? మిమ్మును పిలిచిన వాడు. ఎవరు పిలిచింది? ప్రభువుని వదిలిపెట్టారు. ఇక ప్రభువుని వదిలిపెడితే ఇక దిక్కేముంది అక్కడ? రెండవ నేరం ఏంటంటే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము, ముందుకు వెళ్దాం. 1 కొరింథీ 1:10 చూద్దాం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని, మీరు కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై సిద్ధపడి ఉండాలని పేరట వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో ఏమున్నాయంట? గ్రూపులు. కలహం అంటే ఇంకో మాట చెప్పాలంటే గ్రూపులు, సంఘములో మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయ్ ఇంటి వరకు నాకు తెలిసింది. మీలో ఒకడు, ఎవడంటే ఈయన, నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా పేతురు వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నాను. నా తాత్పర్యము, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమును మీరు బాప్తిస్మము చాలు. ఇప్పుడు సంఘాలు ఎలా తీరిపోయాయి? మనుషులను బట్టేగా. చెప్పండి, సంఘాలన్నీ కూడాను ఓ పెద్దన్నాడంటే ఆయన పేరు మీదే. ఆనాడు ఈ పౌలు, అపోల్లో, పేతురు, కేఫా వీడంతా సంఘ పెద్దలు. దేవుడు తన పని కోసమై వాళ్ళు వాడుకున్నాడంతే. స్వార్థ ఎవరి గురించి స్వార్థ? అది పౌలు గురించి కాదు, పేతురు గురించి కాదు, అపోల్లో గురించి కాదు, అది క్రీస్తు గురించిన స్వార్థ. వీళ్ళు ప్రభువును వదిలిపెట్టి మనుషులను వెంబడడం మొదలుపెట్టారు. ఎవరిని? మనుషులు. సిలువ వేయబడింది ఎవరు?
ప్రాణం పెట్టింది ఎవరు? మహిమను విడిచి మన కోసం వచ్చింది ఎవరు? ఆయన వదిలిపెట్టి మనిషి వెంటపోతే ఎంత దౌర్భాగ్యం కదా. ఇదే సిద్ధపాటు లేని దుర్బోధ. గత చెప్పడం బోధ ఇదే, భిన్నమైన స్వార్థ. పరీక్షించుకోవాలి దయతో. ప్రభు సమీపంగా ఉన్నాడు. సిద్ధపడ్డావా? ఆ బుద్ధి లేని కన్యకలు రెడయ్యారు, అందరితో పాటుగా శుభ్రంగా స్నానం చేశారు, బట్టలు మార్చుకున్నారు, అలంకరించుకున్నారు. వారి చేతుల్లో డ్యూటీలు ఉన్నాయి, 10 మంది డ్యూటీలు ఉన్నాయి. కానీ లేనిదల్లా ప్రభు ఆలస్యమైతే అప్పటిదాకా వేచి ఉండే ఆ మనస్సు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది కలిగినా, దుఃఖము కలిగినా, తట్టుకోలేని శోధన కలిగినా కూడాను క్రీస్తులోనే నిలబడే మనస్సు. ఇదే సిద్ధపాటు అంటే. కష్టం కలిగిన పరిగెత్తడం కాదు, ప్రభు వదిలిపెట్టి. సుఖాల్లో ప్రభువు కావాలి, ఆశ్రమంలో దేవుడు కావాలి. కష్టం వస్తే అయ్యా నువ్వు నాకు అక్కర్లేదంటాం కాదు. ఇది స్వార్థ. సిద్ధపాటు అంటే నా మట్టుగా బ్రతుకుట క్రీస్తే చావు అయితే మనమైనా సరే ప్రభువా నేను నీతోనే, మనకు స్థితైన ప్రభువా నీకోసం బ్రతుకుతాను, నీకోసం జీవిస్తాను. ఎంత మందిలో ఉంది ఈ తీర్మానం ఈ రోజున. ఎందుకు మనం విడిచిపెట్టి వెళ్తున్నారు తెలుసా? ఒక కష్టం కలగగానే, దుఃఖం కలగగానే, ఆఖరికి ఓ జ్వరం రాగానే పిల్లవాడికి పిల్లవాడికి జ్వరం మామూలుది. పిల్లవాడు కలవరేయటం మామూలు, ఏవటం సహజం. వాడికి ఏదో జీర్ణం కాక ఏదో ఎడకు పోవాలి, నేరుగా డాక్టర్ కూడా కాదు. ఎడకు పోవాలండి, ఎక్కడ పోవాలి చెప్పండి? ఈరోజు అడుగుతారు ఎంతమంది కాళ్ళకు నల్లదారాలు లేవు ఈరోజు మీలో కూర్చున్న వాళ్ళు? లేవా? దేవుడికి తెలుసు. ఎంతమంది కాళ్ళకు నల్లదారాలు లేవు? ఎంతమంది దగ్గరుండి పిల్లల్ని తీసుకువెళ్ళి తాయిలు గడిచిన వాళ్ళు లేరు మీలో? మళ్ళీ ఆదివారం కాగానే బైబిల్ చేతిలో పట్టుకోవాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన, ఊగిపోవాలి. మోసపోతాడా దేవుడు? ఎవరు మోసం చేస్తున్నావు? ఎవరు మోసం చేస్తున్నావు అమ్మా? తప్పదు. ఇదే సిద్ధపాటు లేని జీవితం. కష్టం వస్తే నిలబడలేని జీవితం ఎందుకు నీకు? ఇంకా శ్రమ కలగగానే నిజతో విడిచిపెట్టి భిన్నమైన స్వార్థగా వెళితే నువ్వు దోషి ఎంచబడవా? ప్రభా నీ చిత్తం నాయన, నువ్వు దీవించినా సరే, ఆరోగ్యం ఇచ్చినా సరే, తీసుకున్నా సరే, నీ ఇష్టమైన జీవితం ఎంతమందిలో ఉంది? ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను దయతో. భిన్నమైన స్వార్థ కూడా ఉంది, జాగ్రత్త. మన మోసపరిచే ఆత్మలవి, భ్రమపరిచే ఆత్మలవి, ప్రభువును దూరము చేసే దురాత్మలవి. వాటి విషయం జాగ్రత్తగా ఉండాలి. నేను మృంగాలని అపవాది తిరుగుతూ ఉన్నాడు. ఎలా మింగుతాడో తెలుసా? వీడి ద్వారా నీ బలహీనం తెలుసుకొనే. నీ కష్టం ఉన్నప్పుడే వచ్చి పక్కన కూర్చుంటాడు. ఇది కాదు దారి, ఇంకొక దారి. మోసపోవద్దు. నీకు నాకు చాలు దేవుడైనా. మనం చదువుకున్నాం ఇందాక యెషయా చదివిన మాట చూసారా? అన్నిటికి చాలిన దేవుడు. ఆదరణ, విడుదల, సమాధానము ప్రతిదీ దేవుడిస్తే ఎక్కడ కూడా పరిగెత్తి అట్లా దూరం వదిలిపెట్టి ప్రభు వచ్చినందుకోసం. మన ఛాయలో ఉన్న వారికి వెలుగు, చీకటిలో ఉన్న వారికి వెలుగు, బంధిపడిన వారికి విడుదల, నశించే వారికి రక్షణ. ఇది క్రిస్మస్ అయితే అది వదిలిపెట్టి, ప్రభును వదిలిపెట్టి సిద్ధపడక దూరంగా వెళ్ళిపోతున్నావా? తలుపు వేయబడితే ఏం చేయలేము. ఒకసారి మత్తయి సువార్త 7 వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు వెళ్ళి కొనబోతుండగా పెళ్లికి మాట వచ్చాడు. అంతటా తలుపు వేయబడి ముందు ఒకటి జరిగింది. సిద్ధపడ వాళ్ళు ఏమయ్యారు? బుద్ధిగల కన్యకలు. మాకును మీకు ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎదురుకు వెళ్ళి కొనుక్కోండి చెప్పాను. వాడికి కూడా కొనలేదు. కొనబోవడానికి పోతూ ఉండగా, కొనబోవచ్చుండగా పెళ్ళికి మడవచ్చును. ఈ మాట అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా
పెండ్లి విందుకు లోపలికి ఎవరుంటారు లోపల? ఎవరుంటారు ప్రభువుతో? ప్రార్థన చేస్తాం. ప్రభువా నీ కుడి ప్రక్కన సింహాసనం ఏడా? ఆయన ప్రక్క ఇంకెక్కడో కూడా అంట, ఆయన కుడి పక్కనే. జబదయి కుమార్ తల్లి వచ్చింది, అయ్యా ఒక కోరిక అయ్యా అండి. ఎందుకు చెప్పమ్మా? నీ కుడి పక్కడు ఎడ పక్కన ఇద్దరు కొడుకులు, ఇంక వేరే స్థానం లేదంట. ప్రభు అంటాడు, ఎవరు కాదు, ఎవరికి తన సిద్ధం చేస్తాడో వాళ్ళ కోసం. నా చేతుల్లో లేదు. ఏలియా ప్రవక్త అన్నాడు ఏమని? ప్రభువా నీ ప్రవక్తలు నాశనం చేస్తున్నారు, హింసిస్తున్నారు, నేను ఒక్కడే రోషంగా నిలబడ్డాను ప్రభు అంటే. ఇంకా 7,000 మంది నా కోసం. ఎంతమంది? 7,000 మంది. ఎవరికి తెలుస్తుంది ఆ భక్తి? ప్రభుత్వం చెప్తే వచ్చి వారం అవతల ధ్యానం చేస్తా భక్తి గురించి. దేవుడికి ఇష్టమైన భక్తి. మనుషులు చూసేది కాదు భక్తి, ఆయన చూసేది, ఆయన కనపరిచేది. ప్రభు చూస్తాడు, కనపడుతున్న ఏరియా ఒక్కడే. దేవునికి అమ్మ తెలుసు, 7,000 మంది తెలుసు. ఎవరు వాడు? బయలుకు మోకాళ్ళు ఉండక, ముద్దు పెట్టుకోక, ఈ శ్రమంలో కూడా ఇలాంటి విగ్రహారాధనలో వ్యభిచారం ఉన్నప్పటికీ కూడాను నా కోసం నిలబడ్డ వాళ్ళు, నా వస్త్రాలు పాడు చేసుకున్న వాళ్ళు 7,000 మంది నా కోసం ఉన్నారు. ఏదనుకుంటాడు? నేను ఒక్కడే, అదేమంటే నేను ఒక్కడే రోషం కలిగి అంటాడు. పిచ్చోడా, ఇంకా 7,000 మంది నా కోసం ఉన్నారు. ఏలే కూడా తెలియదు, అది ప్రభుకి తెలుసు. ఇంతమందిలో ఈరోజు మనం ఎవరు ప్రభు కోసం నిలబడతామో ఆయనకు తెలుసు. అందరం సిద్ధపడి వచ్చాం, సిద్ధపడే వాళ్ళ వలే ఉన్నాం. కానీ రేపు ఎవరు వెళ్ళబడతారో, ఎవరు ఎత్తబడతారో ఆయనకే తెలుసు. సిద్ధపడినవాడు, చక్కని మాట అది, సిద్ధపడినవారు ఆయనతో కూడా పెళ్లి విందుకు లోపలికి వెళ్ళేరి, అంతటి తలుపు వేయబడను. ఇప్పుడు బయట పరిస్థితి ఏంది? ఒకరోజు ఇలాగే జరిగిందమ్మా. ఒకరోజు దాపుగా కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది, నోహు కాలంలో. ఏ కాలం అది? నోహు కాలం. 120 సంవత్సరాలు ప్రకటించాడు. కనీసం నోహు ఉన్నాడు కదా అని అనుకుంటాను. నోహుకి అన్నదమ్ములు లేకపోయినా భార్య ఉందిగా, అన్నదమ్ముల పేరు రాయబడి ఉండొచ్చు. బహుశా అన్నదమ్ములు ఉంటారు, ఎందుకంటే అప్పుడు సంతానం విస్తారం కదా, ఒక్కొక్కరికి 50 మంది 60 మంది పిల్లలు. కొంతమంది పేర్లు రాయబడ్డాయి, కానీ అంత విస్తరించింది. మరి అన్నదమ్ములు ఉన్నారు, వదినలు ఉన్నారు, భార్య తరపు బంధువులు ఉన్నారు, కోడల తరపు వియంకులు ఉన్నారు. వీళ్ళెవరు రాలేదా? వియంకులు ఉన్నారుగా, 3 కొడుకులకి పెళ్లి చేశాడు కదా. మరి వీళ్ళంతా ఏమయ్యారు? అరే బావగారు ఇంత పని చేస్తున్నారు, ఓడగడుతున్నాడు, చూద్దామని వచ్చి చూసి వెళ్ళిపోయారు అంతే. అడిగారు ఏంటంటే ప్రభువు చెప్పాడు తుఫాన్ వర్షం రాబోతుంది, వరద రాబోతుంది అంటే, అవునా చెప్పి వెళ్ళిపోయారు అంతే. ఇక నేను అనుకుంటాను తలుపు మూసిన తర్వాత అక్క బావని పిలిచేవాళ్ళారు వర్షం లేనాక. ఆ నమ్మలు భూమి వర్షం పడలేదు కాబట్టి నమ్మలేదు వాళ్ళు. వర్షం వచ్చి ఒక్కోటి కూడా మొదలైంది, టప్ప 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 మొదలైంది. మనం వర్షపడగా ఏం చేస్తాం? పరిగెత్తుకుంటా. మనమైనా సరే రోడ్డు మీద ఉంటే పరిగెత్తుకుంటే ఎక్కడికి వెళ్తాం? ఏదైనా చోటుకి వెళ్తాం. ఇప్పుడు ఆశ్రయం లేదు, వాళ్ళకి అర్థమైపోయింది. నోగారు చెప్పి నిజమే. ఇక తలుపు తడుతుంటే రాయబడే మాట, యెహోవా అతనిని మూసెను. ఎవరు మూసింది? దేవుడు. తీయండి ఆదికాండం 6వ అధ్యాయం తీయండి, చక్కని మాట. తలుపు ఎవరు వేశారు? దేవుడు వేశాడు తలుపు. తీయండి ఆదికాండం 7వ అధ్యాయం 16. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడదే ప్రవేశించాను. అప్పుడు యెహోవా, చాలు, ఎంత చక్కని మాట. ఎన్ని తలుపులు ఉన్నాయి దానికి? ఒకే ఒక్క, ఇంకా 2-3 లేవు ఇక్కడ. చూడండి జాగ్రత్త. ఒకటే మార్గం, వెళితే ఆ మార్గంలోనే వెళ్ళాలి. అది మూసివేయబడితే ఇంకో మార్గం లేదు. ఎందుకు ప్రభు 3 అంతస్తుల ఆ ఓడకి ఇన్ని తలుపులు వద్దన్నాడు? ఒకటే పెట్టమన్నాడు. ఎందుకు? చాలా దారులు పడితే అటు పరిగెత్తాం, ఒక దారి ఉంటే ఆ దారిలోనే పోవాలి. మూసింది ఎవరు? ప్రభు మూసింది. దేవ దిగలరా? బయట నుంచి వెళ్తుంటారు, అక్క బావా బాబాయ్ అన్నా, ప్రయోజనం లేదు. వాళ్ళు కూడా సిద్ధపడేవాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. తలుపులు మూయబడ్డాయి. ఆ తర్వాత నిదానంగా వచ్చారు. దొరకల. ఆఖరికి పెళ్లి కుమారుడు దుక్కుని అర్హత లేకుండా పోయింది.
పెళ్లి విందులో కూర్చొని అర్థం లేకుండా పోయింది, తలుపులు కూడా మూసివేయబడ్డాయి. అప్పుడు వచ్చారు వాళ్ళు. చూడండి దేవుడు రాయబడిందో మత్తయి సువార్త 25లో. ఆ తరువాత తక్కిన కన్యకలు ఎంతమంది వీళ్ళు? 5 వచ్చి అయ్యా అయ్యా ఏమని పిలుస్తారు? అయ్యా అయ్యా మాకు తలుపు తీయమనగా అతడు మిమ్మును ఎరుగని మీతో నిశ్చయముగా, కఠినమైన మాట ఇది, మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నేను ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు, నీకు నాకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండు. ఎవరు చెప్పిన మాట అది? ప్రభు చెప్పిన మాట. ఉన్నావు మెలకువగా? మెలకువ అంటే ఎక్కడ మూసుకొని కూర్చోవడం కాదు. సిద్ధపడి ప్రభు ఎప్పుడు వచ్చినా సరే, ఈరోజు వచ్చినా 10 సంవత్సరాలు వచ్చినా సరే, ప్రభువా నేను సిద్ధమే, ఇప్పుడు తీసుకెళ్ళని సిద్ధమే ప్రభువా, ఈ రాత్రి వచ్చిన, రేపు వచ్చిన, జనవరి 1లో వచ్చినా సరే ప్రభువా నేను సిద్ధమే. చాలామందికి 1వ తారీఖు ఒక డేట్ ఉంటుంది, ఏమని? బాప్తిస్మానికి. ఆ రోజు తీసుకుందాం. ఎందుకు గుర్తుంటానిక? నువ్వు గుర్తుపోయినా, నీకు గుర్తుకపోయినా రక్షణ పొందితే చాలు, ఆయన గుర్తుంటుంది. ఎవరికి? ప్రభుకి. మనం పుట్టిన తేదీ మనకు తెలుసా? ఎప్పుడు పుట్టామో మనకు చెప్తే తెలుసు, తల్లిదండ్రులు చెప్తే తెలుసు, మన పరమతండ్రికి తెలుసు మన పుట్టిన తేదీ, తిరిగి జన్మించిన తేదీ. నీకు నాకు లెక్క బలిలా. ఒకటి దాకా ఆగొద్దు, ఉంటామో లేదో తెలియదు, ప్రభు వస్తాడో లేదో తెలియదు. ఒకటి దాకా వచ్చే నెలకి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి వాయిదాలు వేసి మధ్యలో విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ లెక్కలోకి రావద్దు. ప్రభు ప్రేరేపించి, గద్దించి, నీతో మాట్లాడినప్పుడు, వాక్యాన్ని అంగీకరించినప్పుడు వెంటనే ఏం కావాలి? రక్షణ, మారు మనసు, బాప్తిస్మం. ఇవి ఆలస్యం చేయకుండా జీవితం, ఎందుకంటే రేపు మంద కానే కాదు. జ్ఞాపకం చేస్తున్నాను, స్వార్థ వింటే, నమ్మితే, అంగీకరిస్తే, భిన్నమైన స్వార్థటకు పోకుండా క్రీస్తు కూర్చున్న స్వార్థను అంగీకరించినప్పుడు నీ కార్యం కానీ జీవితంలో. ఆనాడు ఆ గొర్రెల కాపరులు విన్నారు, ఒకరితో మాట్లాడుకున్నారు, త్వరగా వెళ్ళారు, ప్రభువును చూశారు, ఆ గురించి ప్రకటించారు. ఇప్పుడు ఈ చివరి మనకు లోపించింది ఏంటది? ప్రకటించే జీవితము. చూడైతే మత్తయి లోక సువార్త 2వ అధ్యాయంలో వారు చివరి చేసిన పని ఏంటి? లోక 2లో చూద్దాం. లోక 2లో 15వ వచనం చూద్దాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిపోయిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండని ఒక్కనితో ఒకడు చెప్పుకొని. ఒక్కొక్కడు బాలేదమ్మా, ఒక్కొక్కరు బాలేదు. ఒకరితో ఒకరు చెప్పు. ఇదే సహవాసం అంటే, ఇదే సంఘానికి సాదృశ్యం. ఇదే ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా ఆలస్యం చేశారా? రేపు వెళ్ళొచ్చు, ఎల్లుండి వెళ్ళొచ్చు, ఇంకా ఉంటాడు కదా, పసిపిల్లవాడు కదా, మరింత కాబట్టి ప్రయాణం చేయలేదు, నెల తర్వాత పోవచ్చు. మనం చేసేయగా ఎప్పుడు త్వరపడాం. అనవసరం వాటిలో తొందరపాటు ఉంటుంది. దేంట్లో చెప్పండి అవసరం వాటిలో అంటే? ఏంటో తొందరపడతాం చెప్పండి. మీకు మాకు బాగా తెలుసు, చెప్పనక్కర్లా. అవసరం ఒకటి తొందరపాటు ఉండదు మనకి. వారు త్వరగా వెళ్ళి మరియను, యోసేపును, తొట్టిలో పండుకొని ఉన్న శిశువును. ఈ మాట ఎందుకు వాడారు? మన ఇక్కడ తొట్టిలో పడుకునే శిశువు అనే మాట ఎందుకు వాడారు ఇక్కడ? చెప్పండి. దూత చెప్పిన మాట నెరవేరింది. ఏమని చూడండి, 12వ వచనం. దానికి ఇదేమీ కానవాలు, ఒక శిశువు పొత్తి గొడవలో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచెదరు. ఎవరు చెప్పారన్నమాట? దూత. మరి వీళ్ళు వచ్చేసరికి ఒకవేళ మరి ఎత్తుకొని ఉండొచ్చుగా, ఎత్తుకోలేదు. బిడ్డను బయట తిప్పుతుండొచ్చుగా యోసేపు, తీసుకెళ్ళలేదు. దూత మాట నెరవేరాలి. వీళ్ళు ఎక్కడ చూడాలి? వీళ్ళు నమ్మాలి అంటే దూత చెప్పినట్లు మీరు చూడాలి. మరి వెళ్ళేసరికి తొట్టిలో ఉన్న శిశువు ఉన్నాడు. దూత చెప్పిన మాట గుర్తు చేసుకున్నారు. ఇదిగో ఈ బాలుడే, ఈ బాలుడే, ఈయన లోక రక్షకుడు, రక్షకుడు ఈయనే.
విశ్వసించి చూచిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు మనం చేయని పని వాళ్ళు చేస్తున్నారు, మనం చేయని పని వాళ్ళు చేస్తున్నారు. క్రిస్మస్ దినాన మనం ఏం చేయాలో ఇది ఇక్కడ రాయబడింది. ఇక్కడ చూడదైతే గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ అంతమంది వచ్చినమ్మ వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు. క్రిస్మస్ అంటే ఇదే. క్రిస్మస్ నువ్వు ఏం చేయాలి తెలుసా? గొర్రెల కాపలు చేసిన పని చేయాలి. ఏంటది? ఆయన గురించి ప్రచురము చేయటమే. మనకు అది కాదు. మనం చేసే పని ఏంది? క్రిస్మస్ రోజున మొహమాటం లేకుండా చెప్పండి, మొహమాటం లేకుండా చెప్పండి. క్రిస్మస్ రోజున మనం చేసే పని ఏంటి? 1 గంట దాకా తీరదాం, చెమట్లా ఎక్కి గబగబ స్నానం చేసి వచ్చేసరికి పాస్టర్ గారు 50 పాటలు పాడినప్పటికే 50 పాడతావు తెలుసు. ఆ రోజు లెక్కాడు కాబట్టి కూర్చొని ఎవరైనా ఇంకా వస్తారేమో పండగ రోజు కదా ఆశ మాకేమీ లేదు. అది నేను పోగొట్టుకొని 50 పాటలు పడతాను ఖచ్చితంగా. గబగ వచ్చి అలా ఆ గేట్లో ఎండైనా సరే ఆ కాసేపు కూర్చొని దేవా క్రిస్మస్ గడిచింది, ఇది దేవుని దగ్గర వచ్చే సంవత్సరం మరి ఇట్నే ఎట్లా ఇదే పద్ధతి 3 సంవత్సరం. కానీ వారు ఏం చేశారు? ప్రభువును చూచి ప్రచురము చేసిరి, ప్రకటించిరి, మాట్లాడిరి. ఒక్క క్రిస్మస్ రోజైనా నీ తోటి వారితో ప్రభు గురించి మాట్లాడావా? ఇంత పని చేసేవాడు కావచ్చు, నీ ఇరుగుపోయేవారు కావచ్చు, ప్రభుని ఎరగనవారు, ప్రభుని ఎరగనవారు ఒక్కసారి నువ్వు చెప్పావు, వాడిని ఆహ్వానించావు. అసలు క్రిస్మస్ అయితే ఈ ఆచారం ఎందుకు వచ్చి తెలుసా? ఆ పండుగ దినాన స్నేహితులు పిలుచుకొని ఇంటికి పిలుచుకొని వారికి భోజనం పెట్టి ప్రభు గురించి చెప్పేవాడు. ఇప్పుడు అది లేదు. మనం తింటాం, మనం వండుకోవడం, మనం గడుపుకోవడం అంతే. పక్కనకి ఇస్తే ఏమైంది భయం. వాస క్రిస్మస్ పెట్టి ఎందుకు తెలుసా? నిజమమ్మా. ఈ పండుగను ఎందుకంటే ప్రక్క వారిని పిలిచి ఆహ్వానించి ఇదిగో మా ప్రభు పుట్టిన రోజుని స్వార్థ చెప్పడానికి. మన ఇంట్లో వాళ్ళు జరిగిపోతుంది, మనకే జారట్లే ఆఖరికి కదా. వారు ప్రచురము చేసిరి. ఈ రోజున నిజమైన క్రిస్మస్ నీలో ఉండాలంటే, నాలో ఉండాలి అంటే ప్రభు గురించి మాట్లాడండి. ఈ నెలంతా ప్రభు గురించి చెప్పండి. సంతోషంగా వేడుకలు చేయండి. తప్పు లేదు, పాపం కాదు. చాలామంది క్రిస్మస్ ఇస్తే పాపం అంటున్నారు. ఇది ఒక దృక్పథం. ఏం తెలుసా? క్రిస్మస్ ఇస్తేందంట పాపం అంట. ఎందుకు పాపం? ఎందుకంట 25 పుట్టలేదు అని. పుట్టాడా లేదా? అది కావాలి. తారీఖుతో పని లేదు నీకు. అందరం కలిసి ఒకరోజు చేసుకున్నామంతే, అందరూ నష్టమేం లేదు. చాలామంది మన పెద్దోళ్ళకి పుట్టినరోజులు లేవు, వాళ్ళు పుట్టలేదంటావా? మా తాతగారు ముత్తాతగారు ఉన్నారు, పుట్టున్నారు కాబట్టి నేనున్నా. వాళ్ళ పుట్టినరోజు లేవని చెప్పి వాళ్ళు పుట్టేదంటే నేను అడగపోతాను నేను? వాళ్ళు లేకపోతే అలాగని ప్రభువు లేడు అని మాట్లాడే వాళ్ళకి బుద్ధిహీనులు. అవన్నీ ప్రక్కన పెట్టండి. నీ మనస్సాక్షి ప్రభు సంతోషంగా, ప్రభు చెప్పాడు ఇది మహా సంతోషకరమైన స్వస్థ. ప్రజలందరికీ ప్రభావం చేసే పండుగ ఇది. అపవాది క్రిస్మస్ మీద దాడి మొదలుపెట్టింది. ఇది పెద్ద సేవకులు మాట్లాడుతున్నారు, క్రిస్మస్ మీద దాడి, సాతాను దాడి. చేయొద్దు చేయొద్దు చేయొద్దు. ఎందుకు తెలుసా? చెవును గమ్ముకుంటే చెప్పండి, పిల్లలకు తెలియదు, ఎవరో తెలియదు, గమ్ముగా నా 1 సంవత్సరం 10 సంవత్సరాలకి క్రిస్మస్ మరుగుపడిద్ది. ఏసై గురించి మాట్లాడు. అది సాతాను యొక్క యుక్తి. మోసపోవద్దు. ఎస్టర్ చేయకూడదు, బైబిల్లో ఉందా? గుడ్ ఫ్రైడే చేయకూడదు, బైబిల్లో ఉందా? 7 మాటలు ఉన్నాయా? చెప్పాలా? ఇవన్నీ ప్రక్కన పెట్టండి. మనం ఏం చేసినా ప్రభు మహిమార్థమై ఆయన ప్రకటిస్తూ ప్రశ్న చేస్తే అది మనకు ఆశీర్వాదం అంతే. సంతోషించు, ఘనంగా జరుపుకో. నీకు ఇచ్చినంతలో అంతకు మించి ఇతరులకు ప్రభు గురించి చెప్పాలి. సువార్త, శుభవార్త కాదు, సువార్త. శుభవార్తలు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. ఉద్యోగం వస్తే శుభవార్త, ప్రమోషన్ వస్తే శుభవార్త, బిడ్డలు పుడితే శుభవార్త, ఇల్లు కడితే శుభవార్త. ఇది కాదు. వీటేటికి సాట్లేనిది మనందరి కోసం ప్రభు పుట్టాడు. ఈ స్వార్థ మన నోట పలకాలి. ఈ స్వార్థ మన నోట పలకాలి. ఇంకెన్నో అంశాలు ఉన్నాయి స్వార్థ గురించి చెప్పాలంటే. ముగిస్తాను. ఇది ఒక తీర్మానం. ప్రభువా
నన్ను కాపాడావు, ఈ సంవత్సరం నాకు ఇచ్చావు. ప్రస్తుతాన్ని ఉన్నాను ప్రభువా, నీ గురించి ఇతరులు ప్రకటించాలి, నిన్ను పరిచయం చేయాలి ప్రభువా, నీ ప్రేమను నా కోసం మీరేం చేశారో అంత మాత్రం నేను సిద్ధపడి నేను కలుసుకోవాలి, నీ విందులో నేను పాల్గొనాలని నిశ్చయముతో ప్రభు కోసం జీవిద్దాం. దొర చెప్పారు, ప్రజలందరూ కలగబోయే మహా సంతోషకరమైన స్వర్తమానం. ఈ సంతోషం నీవు నేను ఉన్నాం. ప్రభుని స్థితిద్దాం, ప్రభుకి ఇష్టమైన రీతిలో ఆయన ఆరాధించి కనపరుద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అంత చేయను గాక. ప్రభు కృప చెబితే వచ్చే ఆదివారం రక్షకుడు క్రిస్మస్ దినాన ఆయనకి ఇస్తే మనుషులకు భూమి మీద సమాధానం. ఏం చేద్దాం? ప్రార్థన పరిస్థితి అమలు కోరుతున్నాను. తల వచ్చినగా ప్రార్థించుకొని కొడుకు ముగించుకున్నాం. తల ఉంచండి, ప్రార్థన చేసుకున్నాం. ఒకరు ప్రార్థన చేయడం అయితే